నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అటుకులు సంక్రాంతి పండగ సీజన్లో సార్వా పంట, ఖరీఫ్ పంట పండిన తర్వాత అటుకులు ఎక్కువగా రైతులు చేసుకుంటారు. ఇప్పుడు అప్పట్లో రైతులు కేవలం వీటిని తయారు చేయడానికి నానా అష్టకష్టాలు పడేవారు. రోకలి, రోలు దంచటం, చెరగటం ఇన్ని ఉండేవి. ఇప్పుడు ఏం లేవు మనకి. ఇవి 365 రోజులు దొరుకుతున్నాయి. మిషన్లో తయారు చేసేస్తున్నారు కనుక ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత వాసులు కూడా మనకు అటుకులంటే అన్ని చోట్ల నిత్యావసర వస్తువులు అమ్మే షాపుల్లో దొరికిపోతున్నాయి. మిషన్లో చేస్తే చాలా పల్చగా ఉంటాయి రేకు. అదే మనం ఇంట్లో చేసుకుంటే దొడ్డుగా ఉంటాయి, లావుగా ఉంటాయి. కనుక దీనికి ఆదరణ ఎక్కువ ఉంది. తెల్లగా మల్లెపూల్లా ఉన్నాయి చూడండి. దీని వినియోగం అనేక రకాలుగా వాడతాం. బహుశా మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన బర్గర్లు, పిజ్జాలు, ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అసలు మానవుడు మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ కనుక్కుంది ఏదంటే ఇదేనంట. మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ భూగోళం మీద మనిషి కనుగొన్నది ఈ అటుకులే ఫాస్ట్ ఫుడ్. మనం ఏమి లేకుండా అతి తక్కువ సమయంలో అటుకులతో మనం పదార్థాలు చేసుకోవచ్చు, మనం కడుపు నింపుకోవచ్చు. ఈ అటుకుల్ని మనం పల్లీలు అంటే వేరుశనగ పప్పులతో కలిపి మిక్చర్ తయారు చేసుకోవచ్చు. అదే కాకుండా దీన్ని పాలలో నానబెట్టుకుని అన్నప్రాసం చేసిన చంటి పిల్లలు కూడా పాలు, చక్కెర వేసి మెత్తగా చేసి పిల్లలు కూడా పెట్టచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది పాలల్లో నానబెట్టిన దాంతో పాటు కొద్దిగా చక్కెర కూడా వేసి, చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక దీంతో చేసే పదార్థాలు పోహా అని ఒకటి చేస్తారు, పులిహార చేస్తారు, ఉప్మా చేస్తారు, పాయసం చేస్తారు, బెల్లం లడ్డు కూడా దీంతో చేస్తారు. అందుచేత రకరకాల వినియోగం దీంట్లో అటుకుల్లో ఉంది. ఇది చిరుతిండిగా కూడా తినచ్చు. ఈ అటుకుల్లో పిండి పదార్థం చాలా అధికంగా ఉంటుంది. పిండి పదార్థంతో పాటు ఇనుప ధాతువు, ఇనుము, కాపరు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ఇన్ని రకాలుగా విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంది. ఈ అటుకుల్ని పెరుగుతో కలిపి పెరుగులో నానబెట్టి తాలింపు పోపు వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. దద్దోజనం అంటారు దీన్ని కొంతమంది. ఆ పెరుగన్నం కంటే కూడా ఈ పెరుగటుకులు ఇంకా ఎక్కువ రుచికరంగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చంటి పిల్లలు వాళ్ళకి నోట్లో పెడితే పళ్ళు రాని సమయంలో నాకుతుంటారు. చక్కగా మెత్తగా ఉంటుంది. దీంట్లో ఉండే ఐరన్ను, కాల్షియం ప్రభావం వల్ల గర్భిణీ స్త్రీలకు ఒకటేమో రక్తహీనత ఉండదు, గర్భస్థ శిశువు ఎదుగుదలకి ఇనుము కావాలి, కాల్షియం కావాలి. బాలింత వక్షోజం నుంచి సమృద్ధిగా పాలు ఉత్పత్తి అయి కడుపు నిండా శిశువుకి పాలు ఇవ్వాలంటే కాల్షియం కావాలి. రక్తహీనత లేకుండా ఉండటానికి ఐరన్ ఉపయోగపడుతుంది. ఆ విధంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళలకి నెలసరి సమయంలో రక్తస్రావం జరిగి రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంది. అటుకులు తినటం ద్వారా ఆ రక్తహీనత రాకుండా కాపాడుతుంది. మరి షుగర్ ఉన్న వాళ్ళు దీంట్లో పిండి పదార్థం అధికంగా ఉందన్నారు, షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చా అంటే షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు. పరిమితంగా తింటే ఏమి ఇబ్బంది లేదు. పరిమితంగా తింటే షుగర్ నియంత్రణ జరుగుతుంది. మరి బరువు తగ్గాలనుకునే వాళ్ళు అటుకులు తినచ్చా అంటే తింటే మంచిదే. ఎందుకంటే
అటుకులు తినగానే కడుపు నిండిపోతుంది, ఆకలి అవ్వదు. కనుక ఆహార పదార్థం తక్కువ తింటారు. అటుకులు తింటే బరువు కూడా తగ్గుతారు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి రక్తంలో ప్రభావం వల్ల గుండెపోటు, హార్ట్ అటాక్, పక్షవాతం రాకుండా కాపాడుతుంది. మనకు మజ్జిగలోను, పెరుగులో, మరీ ముఖ్యంగా పులిసిన మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి జీర్ణకోశంలో ప్రవేశిస్తే మనకు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఉపయోగపడే బ్యాక్టీరియా, మనకు శరీరానికి సహకరించడానికి కొన్ని విటమిన్లు కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత అక్కడుండే చెడు బ్యాక్టీరియా, హానికరమైన బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతాయి. ఈ అటుకులు తినే వాళ్ళకి లాక్టోబాసిల్లస్ కుటుంబానికి చెందిన సూక్ష్మక్రిములు అధికంగా జీర్ణకోశంలో అభివృద్ధి చెంది మన జీర్ణకోశం నిండా ఉపయోగపడే మనకి సహకారిగా ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. వృద్ధులకు పళ్ళు ఊడిపోయి ఉంటాయి, వాళ్ళకి కొరకలేరు, నవలలేరు, తర్వాత జీర్ణం కాదు, జీర్ణశక్తి కూడా వయసును బట్టి మందకొడిగా ఉంటుంది. 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఈ అటుకులు నానబెట్టి కానీ అటుకులతో చేసిన పదార్థం తేలిగ్గా జీర్ణమవుతుంది. అన్నం కంటే కూడా తేలిగ్గా జీర్ణమవుతుంది అటుకులు. జీర్ణశక్తి మందగించిన వారికి అటుకులు ఎంతో మేలు చేస్తాయి. దీంట్లో కాల్షియం ఉంది. కాల్షియం చాలా అధికంగా ఉండటం వల్ల పిల్లలు ఈ అటుకులు తింటే ఎత్తు పెరుగుతారు, ఎముకలు గట్టిపడతాయి. పిల్లలకి పాలదంతాలు పోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో ఈ అటుకులు తింటే త్వరగా దంతాలు వస్తాయి. దంతాలు పుచ్చిపోకుండా, పిప్పి పళ్ళు రాకుండా, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. వృద్ధుల్లో కూడా ఈ అటుకులు తింటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి రాకుండా ఎముక పటుత్వానికి దోహదపడుతూ ఎముక పెళుసుదనం పోతుంది. ఇన్ని విశిష్ట గుణాలు కలిగిన భూగోళంలోనే మానవుడు కనుగొన్న మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ ఏదయ్యా అంటే అటుకులు. ఇటువంటి అటుకులు ఈరోజు మనకు ఒక వరంలా ఉంది. అన్ని జబ్బులకు తగ్గించడమే కాకుండా ఇది ప్రతి సామాన్యుడికి సంవత్సరం పొడుగునా అన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో అందుబాటులో ఉంది. దీన్ని ఎక్కువగా ఆసియా ఖండంలోనే ఉపయోగిస్తారు. దీన్ని మనం ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో ఇది దొరకదు. అటువంటి విశిష్ట గుణాలున్న అటుకులను మనము తరచూ వాడటం, దీన్ని పాలల్లో నానబెట్టుకుని కానీ, స్నాక్స్ రూపాన కానీ, లేదు ఉప్మా, పోహ, మీకు కావలసిన విధంగా రకరకాల వంటకాల్లో దీన్ని వినియోగించవచ్చు. లేదు మనం ఇంట్లోనే మిక్చర్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో మన వేరుశనగ పప్పులు, శనగపప్పు, వేయించిన శనగపప్పు ఇలాంటివన్నీ కలిపి మనకు తోచిన విధంగా ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకుని పిల్లలు తినడానికి ఎంతో ఉపయోగపడుతుంది.